హల్క్ ఇలా ఎగురుతూ ఉంటే నాకు ఒక వీడియో గేమ్ అయితే గుర్తొస్తుంది హల్క్. అది ఏ గేమో మీకు తెలుసా గైస్? ఏదేమైనా జంప్ మడికి ఓపి ఉంది కదా. హాదిరింది అయితే ఫైనల్గా మల్టీప్లేయర్ మోడ్ వచ్చేస్తుందన్నమాట. పాపం దిగు హల్క్. దెబ్బకి హల్క్ కూర్చోవడంతో బ్యాక్ సైడ్ టైర్ భూమిలోకి దిగిపోయింది. ఫైనల్గా ఇండియన్ మ్యాక్స్ రావణ్ 3Dలో కూడా హాట్ ఎయిర్ బలూన్ కూడా వచ్చేస్తుంది గైస్. ఇంకా అప్డేట్ కోసమే వెయిటింగ్. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ మ్యాక్స్ రావణ్ 3D న్యూ వీడియో. సో గైస్ ఫైనల్గా మనకు ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది. కొత్త పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. అవును గైస్, నెక్స్ట్ వచ్చేది చిన్న అప్డేట్ అయితే అసలు కాదు, చాలా పెద్ద అప్డేట్. అసలు ఒక్కొక్కసారి ఏమొస్తున్నాయో చెప్పారంటే మామూలుగా ఉండదు. ముందుగా వెపన్స్లో వచ్చేసి మెషిన్ గన్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం గైస్. ఎప్పటి నుంచో మనకు కొత్త వెపన్ వస్తే బాగుంటుంది అనుకున్నాం కదా. సో ఫైనల్గా హెవీ వెపన్ మెషిన్ గన్ అంటే తెలుసు కదా, చాలా పెద్ద వెపన్ అనమాట. సో మెషిన్ గన్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇంకొక 2 యానిమల్స్ని అయితే యాడ్ చేస్తున్నారు గైస్. ప్రస్తుతానికి అవి వచ్చేసాయి, వాటి లింక్స్ కూడా నేను ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి డీర్ గైస్, నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ బీస్ట్ అనమాట. ఈ 2 కూడా యాడ్ చేస్తున్నారు. వీటితో కూడా నాకు తెలిసి ఇంకేమైనా కొత్త వెహికల్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. లెట్స్ చూద్దాం గైస్. వెహికల్స్ కూడా వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మన వాళ్ళు కూడా ఎక్కువ అడిగేది నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడని చెప్పేసి. ఇంకో 3 days గైస్, ఈ మంత్ కూడా అయిపోతుంది కదా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అప్డేట్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా ముందే వస్తే మనకి హ్యాపీ కదా. సో డేట్ కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా మీకు చెప్పకుండా ఉంటారా. ముందుగా మనం కొత్తగా రాబోతున్న ఆ 2 యానిమల్స్ని అయితే చూద్దామే. ఈ లింక్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. ఆల్రెడీ డీర్ ఒక లింక్ అయితే ఇచ్చేస్తాను, విల్డ్ బీస్ట్ లింక్ అయితే ఇస్తాను. తర్వాత వీడియో అయిన తర్వాత అది కూడా ఆ లింక్ కూడా ఇచ్చేస్తాను. సో ముందుగా విల్డ్ బీస్టే చూద్దాం. వన్స్ లింక్ అనేది కాపీ చేసిన తర్వాత మనకి మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చేసి సింపుల్గా పేస్ట్ అయితే చేసాను గైస్. మీరైతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి, మీ డేటా కనెక్షన్ అనేది ఆన్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఫైల్ లోడెడ్ పడుతుంది, లేదంటే ఇంటర్నెట్లో ఎర్రర్ చూపిస్తుంది గైస్. సో ఇక్కడ నేను ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఫైల్ లోడెడ్ అయితే పడిపోయింది. సో తెలుసు కదా. ఇంకా మన వాట్సాప్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే అందరూ కూడా ఫాలో అయిపోండి. సో చీట్ కోడ్ వచ్చేసి 23 గైస్, వీల్డ్ బీస్ట్ అనమాట. సో డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. యానిమల్ కూడా వచ్చేసింది. అలాగే నేను డీర్ కూడా కాపీ చేస్తాను. సో దానికి చీట్ కోడ్ వచ్చేసి అసలు ముందుగా ఎందుకైనా మంచిది ఇన్ఫినిటీ ఎల్ చీట్ కోడ్ యాక్టివేట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం అగ్రెసివ్ అనుకుంటున్నాను. అది అటాక్ చేస్తే మనం అయిపోతాం కాబట్టి. సో కొన్ని యానిమల్స్ని స్పాన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, షూట్ చేసి చూద్దాం. వాము, ఇది ఎంత దగ్గరికి వస్తుంది. నాకు తెలిసి అటాక్ చేస్తుందేమో అనిపిస్తుంది. లెట్స్ చూద్దాం. నేను ఇంతవరకు ట్రై చేయలేదు. షూట్ చేద్దాం అనుకున్నాను. వస్తుంది. వాము, ఇది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కానీ చాలా తొందరగానే అయిపోయిందబ్బా. తర్వాత దీన్ని కూడా షూట్ చేద్దాం. ఎస్ అయిపోతుంది. పర్వాలేదు, ఫాస్ట్గానే వస్తుందిలే, కానీ అంత హెల్త్ లేదు, ఈజీగానే అయిపోతున్నాయి. దా నాకు తెలిసి చూద్దాం అసలు ఏం చేస్తున్నావు. దగ్గరికి రాని బఫీలో లాగే గుద్దుతుంది, కానీ మనవాడు ఎగిరిపోలేదు. అంటే ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేస్తాం కాబట్టి ఎగిరిపోలేదా అది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, స్టిక్కీ బంప్స్ అయితే దానికి వేద్దాం. ఆ తర్వాత స్టిక్కీ బంప్స్ని యాక్టివేట్ చేసి చూద్దాం. బ్లాస్ట్ అయితే అయిపోతుంది అనుకుంటా. ఎస్, స్టిక్కీ బంప్స్ యాక్టివేట్ చేస్తాను. దెబ్బకి అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డీర్ కూడా చూద్దాం. నేను లింక్ అయితే కాపీ చేస్తాను దాన్ని కూడా. ఈ 2 కూడా చెప్పాను కదా గైస్, మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. 22 అనమాట. డైల్ చేస్తే ఈ డీర్ కూడా వచ్చేసింది. నాకు తెలిసి ఇదేమో మనల్ని అటాక్ చేయదు గైస్. విల్డ్ బీస్ట్ అయితే అటాక్ చేస్తుందిలే, కానీ ఇదైతే నాకు తెలిసి పారిపోతుందేమో అనుకుంటున్నాను. చూద్దాం, షూట్ చేసి చూస్తే తెలిసిపోతుంది కదా. ఇవి కూడా కొంచెం రియలిస్టిక్గా బాగున్నాయి అబ్బా. ప్రస్తుతానికైతే ఇవి లింక్స్ ద్వారా ఇచ్చారు గైస్. నెక్స్ట్ అప్డేట్లో మనకి డైరెక్ట్గా యాప్లోనే వచ్చేస్తాయి అనమాట. షూట్ చేద్దాం. ఎస్, చెప్పాను కదా, మనకి క్యామిల్ కూడా అనుకుంటా పారిపోతుంది. ఇంకా చాలా ఎనిమల్స్ అయితే పారిపోతాయి. ఇది కూడా అట్లనే పారిపోతుంది. ప్రస్తుతానికి లింక్స్ ఇచ్చారు గైస్. మనకి నెక్స్ట్ అప్డేట్లో ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు డైరెక్ట్గా. మన లింక్స్ అవన్నీ కూడా కాపీ చేయాల్సిన అవసరం ఉండదు గైస్. ఇప్పుడైతే మనం మన వాళ్ళు పెట్టిన కొన్ని కామెంట్స్ అయితే చూద్దాం. అసలు ఏమన్నా సీక్రెట్ ట్రిక్సా అదిరిపోయినాయి. ముందుగా మనం ఇన్విజిబుల్ ట్రిక్ అయితే చూద్దామే. దానికోసం మీరు ఒక డాగ్ అయితే స్పాన్ చేయండి గైస్. డాగ్ యొక్క చీట్ కూడా తెలుసు కదా, 600 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోయింది. డాగ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డాగ్ నుంచి కొంచెం దూరంకి అయితే వెళ్ళిపోండి. వన్స్ వెళ్ళిన తర్వాత కెమెరా యాంగిల్ అయితే చేంజ్ చేయండి గైస్. చేంజ్ చేసి అలా కొంచెం ముందుకైతే వెళ్ళండి. నేను వీడియోలో ఏదైతే చూపిస్తానో అదైతే మీరు కూడా చేయండి. సో ముందుకలా వచ్చిన తర్వాత డాగ్ మీద అయితే కూర్చోండి. ఆటోమేటిక్గా కెమెరా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెమెరా యాంగిల్ అయితే మార్చండి. సింపుల్గా గైస్, మీరు యాస్టీస్ ఇలా చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది ఆ ఇన్విజిబుల్ ట్రిక్ అయితే. సో చేసేసిన తర్వాత కొంచెం అలా ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత మళ్ళీ వెనకైతే వచ్చేసేయండి. నేను యాస్టీస్ చూపిస్తున్నానే అలానే చేసేయండి. సో కొంచెం వెనక్కి కూడా వచ్చేస్తాను. ఇప్పుడు సింపుల్గా దిగిపోండి గైస్. మన వాడైతే కనిపించడు అనమాట. మామూలుగా కెమెరా యాంగిల్ మార్చినా కూడా మనం హ్యాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మన వాడివి. సో ఇప్పుడైతే గైస్ అసలు మనవాడు ఏమీ కనిపించడు, హ్యాండ్స్ కనిపించు, అసలు ఫుల్ బాడీయే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. హెరిపేజెస్ ఏమైనా ఫైట్ చేయడానికి ట్రై చేద్దాం. గుర్తుపెట్టుకోండి గైస్, ఒక్కొక్కసారి ఇది ఫెయిల్ అవుతుంది,
కానీ ఖచ్చితంగా వర్క్ అవుతుందిలేండి. నెక్స్ట్ వచ్చేసి ఫన్నీ మల్టీప్లే ట్రిక్ కూడా చూద్దాం గైస్. ఎన్పీస్ని అయితే వేసేద్దాం నాకు తెలిసి. ఆహా, ఈ నార్మల్గా కంటే కూడా మనం ఇప్పుడు ఏమో కొంచెం హైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది గైస్. అసలు ఎన్పీసీని దాటి వచ్చేసాం. అరే యార్, గ్లిచ్ ఫెయిల్ అయింది. సరే మరేం పర్వాలేదు, వర్క్ అవుతుంది. వేసేస్తాడు అమ్మ ఆర్థోపెడికకు ఇచ్చేద్దామా గైస్. అరే యార్, సరే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అది కూడా చాలా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. నేనైతే ట్రైన్ ఎక్కడికైతే వచ్చేసాను, మీరు కూడా వచ్చేసాను గైస్. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ట్రైన్ ఎక్కే సింబల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడికైతే వచ్చిన తర్వాత 1120 ఇది స్కైఫాల్ చీట్ కోడ్ డైల్ చేసి సింపుల్గా ఫాస్ట్గా ట్రైన్ సింబల్ అయితే నొక్కేసేయండి. నేను కూడా నొక్కాను. వన్స్ కిందకి దిగిన తర్వాత చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వర్క్ అవుతున్నాయి గైస్. చూడండి, దిగాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడో మీరే చూడండి. ఏంటి నార్మల్గానే ఉంది అనుకుంటున్నారా? ఒక్క నిమిషం మీకు కూడా చెప్తా ఉండండి. ఇది కూడా ఒక ఇన్విజిబుల్ పవర్ లాంటిదే, కానీ ఇక్కడ మనోడు కనిపిస్తాడు. సో గ్లిచ్ ఏంటంటే గైస్, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. హౌస్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటిలో తప్పితే మీరు ట్రైన్లో కంటే ట్రైన్లోకి, కార్లో కంటే కార్స్లోకి, బైక్స్లో కంటే బైక్స్లోకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. భలే ఉంది కదా. చూడండి గైస్, నేనైతే ట్రైన్లోకి అయితే వచ్చేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది మటుకి కొంచెం కష్టమే గైస్. ఒకసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు, ఒక్కోలా వర్క్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. అదైతే ఇంకా క్రేజీ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే గైస్, ఏదైనా కార్స్లోకి వెళ్ళిపోదాం. ఈజీ, తెలుసు కదా, ట్రైన్లోకి మీరు ఈజీగా వచ్చేయచ్చు. హే, ముందు ల్యాంబోర్గిని వస్తుంది అనుకుంటా. ఎస్, ల్యాంబో అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి గైస్, 3, 2, 1 బూమ్. చూసారు కదా, మనం కార్స్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంటే దూరిపోవచ్చు అనమాట. ఈ గ్లిచ్ని మనం ఇంకొకలాగా కూడా ట్రై చేయొచ్చు. అది కొంచెం పెద్ద ప్రాసెస్ అది కూడా. సో ఇదేదో సింపుల్గా ట్రై చేసేయండి. వాడికి ఏమీ కావడం లేదబ్బా. ఒకసారి షూట్ చేద్దామా, వద్దులే ఇప్పుడు రిస్క్ ఎందుకు, లేదంటే మనం కూడా అయిపోతాం. అటు ఇటు అయితే ఒక్కసారి హౌస్లోకి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. కార్స్లోకి, బైక్స్లోకి, ట్రైన్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చులే, కానీ చెప్పాను కదా గైస్, దీంట్లోకి అయితే కష్టం. మనోడైతే వెళ్ళిపోవడం లేదు. పైకి అయితే ఎక్కించడండి అబ్బా, ఏం కాదు కదా. ఇలా ఎక్కవచ్చులేండి, ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైతే వచ్చేసి మల్టీప్లేయర్ గ్లిచ్ అయితే చూద్దాం గైస్, అది ఫన్నీ ఉంటుంది. ఓనా ఇండియన్ బైక్స్ రెడీ. ఎప్పుడైనా సరే నేను అనుకున్న విధంగా వస్తే బాగుండు. 1120 ఫాస్ట్గా ట్రైన్ సింబల్ కూడా నొక్కేస్తాను. హే, ఇప్పుడు రా 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 మల్టీప్లేయర్ మోడ్ లాగా యాక్టివేట్ అవ్వు, లేదంటే మళ్ళీ దూసుకుంటూ వెళ్ళిపోతాడు లోపలికి, ట్రైన్ లోపలికి. పడురా ప్లీజ్, నార్మల్గా వచ్చేసాయి. అది గైస్, ఎస్ అమ్మయ్యా, ఫైనల్గా వచ్చేసింది. ఒక్కొక్కసారేమో ప్రతిసారి ఇందాకలాగా వచ్చాడు గైస్, ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు తెలిసే కదా మీకు ఏం చేయాలో, సేమ్ ఇందాకట్లాగే, కాకపోతే ఇందాక నుంచొని వెళ్తాడు, ఇప్పుడేమో కూర్చోడు అనమాట, కూర్చొనే పరిగెడతాడు. ఇప్పుడు చూద్దాం గైస్, ఏదైనా వెహికల్స్ వస్తే మామూలుగా ఉండదు. ఆ తర్వాత హల్క్లా కూడా మారదాం. నాకు తెలిసి హల్క్ ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. ముందు కీటీఎం వస్తుంది అనుకుంటా. ఆ బాబు లిఫ్ట్ ఓకే ఆపేశాడు. లిఫ్ట్ అయితే ఇస్తాడు గైస్, నేనైతే బ్యాక్ సైడ్ అయితే ఎక్కేస్తాను. ఓరి వింటరా, టైర్ భూమిలోకి వెళ్ళదు కదా. ఓరి దేవుడా, మనోడు వెనక్కి కూర్చోగానే ఆ టైర్ ఏమో భూమిలోకి వెళ్ళిపోతుంది. మనోడికి ఎలా ఉంది అంటే ఇంకా హల్క్కి దేవుడా. చూద్దాం హల్క్ను కూడా చూద్దాం. నేనైతే డ్రోన్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఏంటబ్బా, ముందుకైతే వెనకైతే వచ్చేసాడు. ఇప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుని అనుకుంటున్నాను. డివైన్ గైస్, మీరు కూడా ట్రై చేయండి, చాలా ఫన్నీ ఉంటుంది. వీడియో మాత్రం చేస్తారు కదా. ఆహా, తిరిగింది కదా గైస్, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇది నిజంగా వస్తే ఎంత బాగుంటుందో. ఈ మల్టీప్లేయర్ మోడ్ కోసం నేను ఎప్పటి నుంచి గైస్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 years నుంచి అనుకుంటా. ఎస్, మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి మల్టీప్లేయర్ మోడ్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాం. స్టిల్ ఇప్పటివరకు రాలేదు. ఖచ్చితంగా గైస్ వేరే మనకి మల్టీప్లేయర్ మోడ్ కూడా వస్తుంది. ఎస్, ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. ఇప్పుడు మన బల్క్ అయితే తీసుకొచ్చేస్తాను. అది హల్క్ గైస్, తీసుకొచ్చేసాను. స్కైఫాల్ కూడా యాక్టివేట్ చేస్తాను ట్రైన్ దగ్గరికి వచ్చేసి. అరే ప్లీజ్ రా హల్క్, వచ్చేసాయి. ఆ పవర్లోకి అయితే వచ్చేసారా. పడ్డాడు. అమ్మయ్యా, ప్లీజ్ ఆ గ్లిచ్ అయితే వర్క్ అవ్వాలి. యాస్ గైస్, హల్క్ కూడా సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఓరే హల్క్, ఇప్పుడు పదరా. ఇందాక నేను కూర్చుంటేనే వెనక టైర్ భూమిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి నువ్వు కూర్చుంటే ఆ టైర్ భూమిలోకి వెళ్ళిపోవడం ఏమో, కానీ పంచీరు పడిపోతారు రెండు. ఓకే, వెళ్తున్నాడు. వీనైతే ఆపేసి కూర్చుందాం రా హల్క్. అలానే పద. ఎస్, రే వామ్మో, నువ్వేంటో టచ్ చేస్తేనే వాడు అంత దూరం వెళ్ళిపోయాడు. అది ఇక్కడ వెళ్ళిపోయింది. చెప్పాను కదా, టైర్ అయితే భూమిలోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు అలానే ఉంటా, ప్లీజ్ రా, కదలకురా. డివైన్ ఫాస్ట్గా ఎంటర్ తీసేస్తాను. ఎస్, ఊరే హల్క్, భలే కూర్చున్నావురా. ఊరే హల్క్, వద్దురా, ఇంకా భూమిలోకి అయితే వద్దురా బాబు. ఇద్దరం కూడా అయిపోతాం. గ్లిచ్ కానీ బిస్కెట్ అయిపోతుంది మొత్తం కూడా. వామ్మో, కెమెరా కూడా కొంచెం షేక్ అవుతుంది గైస్.
ఊరే ఎంత బుద్ధిమంతులాగా బలి కూర్చున్నాడు చూడండి గైస్ మన హల్క్ అయితే. ఇంకా దిగేద్దాంలే, మరీ ఎక్కువసేపు కూర్చుంటే ఆ బైక్ కూడా బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉండే. దేవుడా దిగాను లేదో అది ఒక్కసారిగా ఫ్రంట్ టైర్ గాల్లో లేచింది. ఓకే ఇప్పుడు జంప్ చేద్దాం గైస్. అది చూడండి అబ్బా భలే వెళ్తున్నాడు. ఊరే ఒక్క నిమిషం ఆగ్రా హల్క్. 3, 2, 1 మళ్ళీ జంప్ చేద్దాం. వామో స్క్రీన్ కొంచెం కష్టంగా ఉంది తిరగడానికి. కార్స్ ఏమీ రావడం లేదా, మనకి పెద్ద కార్స్ వస్తే బాగుంటుందా. కార్స్లో కూడా వెళ్ళి కూర్చుందాం. డివైడర్ కానీ అలాంటివి వస్తే జూమ్ ఇలా ఎగురుతూ ఉంటే నాకు ఒక వీడియో గేమ్ అయితే గుర్తొస్తుందబ్బా. ఆ గేమ్ ఏంటో మీరు కామెంట్ చేయండి గైస్. నాకు తెలిసి మన చిన్నప్పుడు అందరం కూడా ఆడుకుంటూ ఉంటాం. నేనైతే తెగడేసేవాడిని ఆ గేమ్ అయితే. అది ఎగురుతుంటే భలే ఉంది కదా. ఒరే హల్క్ ఏంట్రా పెద్ద కార్స్ అయితే రావడం లేదు, బైక్స్ అయితే అవసరం లేదు కానీ కార్స్ కూడా రావాలి. కనపడింది డిఫెండర్ అనుకుంటా. వెళ్ళిపోదాం. వస్తున్నా ఆగు 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 లోపలికి కూర్చుతాం గైస్. నాకు తెలిసి ఈ ఈజీగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇందాక చెప్పాను కదా దేంట్లోకైనా సరే దూసుకుంటూ వెళ్ళిపోతాడు, బిల్డింగ్స్ హౌసెస్లో కాకుండా. ఊరి పర్ఫెక్ట్ కూర్చుందాం రా ప్లీజ్ రా. లిఫ్ట్ అయితే ఇస్తున్నాడు. అసలు ఎంత మంచి వాళ్ళ గైస్. మనం వస్తున్నామని తెలియగానే కార్ అయితే ఆపేశాడు. ఇప్పుడు నాకు తెలిసి డ్రోన్ అని చేద్దాం. ఎస్ బాగానే కూర్చున్నాను అనుకుంటున్నాను. ఊరి హల్క్గా కెమెరా గిల్ మార్చాలి. అది ఇప్పుడు సింపుల్గా DON ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూద్దాం గైస్ ఎలా కూర్చున్నాడో. అబ్బా నిజంగా ఏదో లిఫ్ట్ ఇచ్చినట్టు భలే పక్కన కూర్చున్నావు కదా. సెట్ అయిపోయింది గైస్. కొంచెం మన హల్క్ పర్సనల్ పెద్దది కాబట్టి కొంచెం బాడీ అంతా బాగుంటుంది కాబట్టి ఇరుకైనట్టుంది. బట్ అడ్జస్ట్ అయితే అయిపోతానులే. పదాపురం ఇంకా ఫాస్ట్గా దూసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు తెలిసి మీరు కూడా ట్రై చేస్తారా గైస్. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి. ఇంకా మన హల్క్తో మామూలుగా ఉంటుందా. ఓకే ఇది గైస్ వీడియో అయితే. అయ్యో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా రేపటి వీడియోలో కలుద్దామే. అంతవరకు అందరికీ కూడా బాయ్.